పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజవోలులో పశు సంవర్ధక శాఖ మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గర్భకోశ వ్యాధులు ఉన్న పశువులకు ఉచిత గర్భధారణ పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి కోసం విశేషంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పశువులకు బీమా, 50% సబ్సిడీలపై పశుధాన ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయి ఒంగోలు ఆవుల పాల పోటీల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న రాజోలు గ్రామానికి చెందిన రెమ్మలపొడి శ్రీనివాసరావును సన్మానించారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు నిమ్మలపొడి రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గంగిన జాహ్నవి, బైరతి సరోజినీదేవి, మండ హిమబిందు, బండి శ్రీ జ్యోతి, మామిడిశెట్టి సువర్ణకుమారి, మట్టా శ్రీను, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ జి రవివర్మ, డాక్టర్ పి వెంకటరావు, డాక్టర్ జేఎస్ఆర్ ఆర్ కిరణ్, డాక్టర్ బి భరత్, డాక్టర్ కె సౌమ్య, వల్లెపల్లి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, పాడి రైతులు పాల్గొన్నారు. ఒకటి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ వనరులు కూడా ఉండాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితే ఒక్కోసారి నష్టం వస్తుంది, లాభాలు వస్తాయి. రెండు రకాలుగా ఉన్నాయి. దానికి కోళ్ళ పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, గొర్రెలు కానీ, రకరకాల ఉత్పత్తులు అనుసంధానమైన ఉత్పత్తులు కూడా చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది చంద్రబాబు గారు లాంటి పెద్దలు చెప్పేది. ఇవాళ ప్రభుత్వం మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం, మందులు రాలేదని చెప్పారు ఏడీ గారు వాళ్ళు. నేను వెంటనే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మాట్లాడి, అచ్చెన్నాయ గారితో మాట్లాడి మందులు కొత్త లేకుండా చేశాను. వాళ్ళ మందులు టాప్ క్వాలిటీ మందులు. గత ప్రభుత్వంలో నాసిరకం మందులు ఇచ్చి మనుషులు నకిలీ బ్రాందీలు ఎలా ఇచ్చారో మందులు కూడా చౌక రకాలు కొనేసి కమిషన్లు కొట్టేశారు. ఇవాళ అలా కాదు, నాణ్యమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. పీరియాడికల్గా వైద్య శిబిరాలు, ఇవాళ వైద్య శిబిరాలు నిర్వర్తించుకుంటున్నాం. ఇక్కడ ఈ ఒక్కటి గ్రామంలోనే కాదు, ఎక్కడైతే పశువులు ఉన్నాయో అక్కడికల్లా తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన కడియం మండలం ఉంది, రూరల్ మండలం ఉంది. కొన్ని గ్రామాల్లో తక్కువ ఉంటాయి. పిడింగొయ్య లాంటిది కానీ, లేకపోతే పిడింగొయ్యలో కోలమూరు, పిడింగొయ్యలో కొంత ఉంటుంది.